యేసయ్య నీ కొరకు చనిపోయి తిరిగి లేచాడే, నీకు గుర్తుందా నీ ప్రభువు సజీవుడని? ఏ రోజైతే నా దేవుడు సజీవుడు అన్నదాన్ని నువ్వు గుర్తిస్తావో ఆ రోజున నువ్వు దేవుని కోసం గొప్ప వాటిని చేపట్టగలుగుతావు. ఏ రోజైతే నీవు సజీవుడని నువ్వు జ్ఞాపకం చేసుకుంటావో ఆ దేవుడిని సజీవుడిగా జ్ఞాపకం చేసుకునేటప్పుడు నీ చచ్చిపోయిన పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు తిరిగి బ్రతికిస్తాడనే సంగతి నువ్వు తెలుసుకోవాలి. అందుకోసమని ఆయన సజీవుడిగా మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మార్టిన్ లూథర్ సంఘ సంస్కరణ చేస్తున్నటువంటి సమయంలో రాస్తూ ఉంటే అతన్ని చంపడానికి ఎంతో మంది ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే అతడు నీతిమంతుడు, విశ్వాస మూలముగా జీవించును అన్న సత్యాన్ని బయటకు తీసుకొస్తున్నాడు. అతను చంపాలనుకున్నప్పుడు ఒక రోజున నిరాశతో కృంగిపోయి ఇంక నేను ఈ పనులు చేయలేను, నా వలన కాదు అని చెప్పి నీరసంగా ఒక మూలన కూర్చుండిపోతే భార్య చూసి, ఎందుకు మార్టిన్ లూథర్ ఇంత బృహత్కరమైన గొప్ప కార్యాన్ని చేపట్టి కూడా